88 మంది వీరుల త్యాగానికి గుర్తుగా 88 అడుగుల ఎత్తు రాజస్థాన్ గ్రానైట్ రాయి 110 కిలోల కంకి కొడవలి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి స్పష్టంగా కనబడేది. ఆసియా ఖండంలో చైనాలోని తియాన్మార్ స్క్వేర్ తర్వాత అతిపెద్ద స్తూపం 1990 అక్టోబర్ 25న హుస్నాబాద్లో ఆవిష్కృతమైంది. నేటికి 35 ఏళ్లు 2000 సంవత్సరంలో ఈ స్తూపాన్ని కూల్చివేశారు. హుస్నాబాద్ లో ఈ స్తూపాన్ని నిర్మించాలని అప్పటి పీపుల్స్ వార్ నిర్ణయం యాదృచ్ఛికమేమీ కాదు. ఎందుకంటే ఈ మట్టిలో పోరాటాల చరిత్ర ఉంది. స్వతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పెత్తందారీ వ్యవస్థ పోరాటం ఏదైనా ఈ ప్రాంత ప్రజలు ముందుంటారు. కష్టజీవులు, కల్లా కపటం తెలియని వారు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే గుణం, సామాజిక చైతన్యం ఈ గడ్డ సొంతం. 1990లో హుస్నాబాద్ లో ఈ స్తూపం ఆవిష్కరణ తర్వాత ఈ ప్రాంత ప్రజలు దేశంలో ఏ మూలకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా అక్కడి ప్రజలు గుర్తించేవారని పెద్దవారు ఇప్పటికీ నెమరు వేసుకుంటారు. ఏది ఏమైనా కాలగమనంలో 10 సంవత్సరాలు వెలిగి కాలగర్భంలో ఈ స్తూపం కలిసిపోయినా హుస్నాబాద్కు ఖండాంతరాల కీర్తిని సాధించి పెట్టింది. భౌతికంగా ఈ స్తూపాన్ని కూల్చగలిగారు, కానీ ప్రజల గుండెల్లో నిలువెత్తు ధైర్యంగా నిలిచి అమరవీరుల త్యాగానికి గుర్తుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన జ్ఞాపకాన్ని తుడిచివేయగలరా?